ఒకప్పుడు అడవులకు అంచున ఉన్న ఓ చిన్న రాజ్యముండేది. ఆ రాజ్యం పేరు సౌమ్యపురం. పేరులో ఉన్నట్టే ఆ రాజ్యం ప్రశాంతంగా ఉండేది. కాని ఆ ప్రశాంతతను నిలబెట్టేది రాజు కాదు, అక్కడి ప్రజల పరస్పర నమ్మకం. ఆ రాజ్యాన్ని పాలించే రాజు ధర్మకేతు. ఆయన కఠినుడైన రాజు కాదు, అలాగే చాలా సౌమ్యుడూ కాదు. రాజభవనంలో ఒక ముఖ్యమైన నియమముండేది. రాజు ముందు మాట్లాడే మాట సత్యంగా ఉండాలి, అబద్ధం చెప్తే శిక్ష తప్పదు. అందుకే ప్రజలు రాజభవనానికి రావడానికి భయపడేవారు. ఆ రాజ్యంలోనే ఆదిత్య అనే యువకుడు ఉండేవాడు. అతను సాధారణ రైతు కుటుంబానికి చెందినవాడు. మాటలు ఎక్కువ చెప్పడు. ఎవరితోనైనా ఒకసారి మాటిచ్చాడంటే ప్రాణం పోయినా దాన్ని తప్పడు. గ్రామంలో అందరూ అంటుండేవారు, ఆదిత్య మాటంటే రాతిలో చెక్కిన శాసనం అని. ఒకనొక సంవత్సరం తీవ్రమైన కరువు వచ్చింది. చెరువులు ఎండిపోయాయి, పంటలు నాశనమయ్యాయి. ప్రజలు రాజును ఆశ్రయించారు. సభలో పెద్ద చర్చ జరిగింది. మంత్రులు రకరకాల సూచనలిచ్చారు. కొంతమంది పన్నులు పెంచాలని చెప్పారు. మరికొంతమంది ప్రజల నుంచి నిల్వధాన్యం తీసుకోవాలని చెప్పారు. ఆదిత్య కూడా సభలోకి వెళ్ళాడు. అది అతని జీవితంలో మొదటిసారి. అతను ముందుకు వచ్చి, ప్రభూ, ఈ కరువులో ప్రజలపై భారం వేస్తే రాజ్యమే ఖాళీ అవుతుంది. గ్రామాల్లో ఉన్న పాత చెరువులను మనమే శుభ్రం చేస్తే రేపటి వానలకు నీరు నిలుస్తుంది అన్నాడు. కొన్ని క్షణాల తర్వాత, నీ మాట నిజమైతే నువ్వు బాధ్యత తీసుకుంటావా అన్నాడు. ఆదిత్య ఒక్క మాట అన్నాడు, తీసుకుంటాను అని. రాజు ఆశ్చర్యపోయాడు. వాగ్దానం చేయడం సులభం, నెరవేర్చడం కష్టం, ఆలోచించుకో అన్నాడు. ఆదిత్య తలవంచి, మాట ఇచ్చిన తర్వాత కష్టం లెక్క కాదు అన్నాడు. రాజు ఆలోచించాడు. చివరికి ఒక అవకాశమిచ్చాడు. 1 ఏడాది సమయం. వర్షాలు వచ్చేసరికి నీ మాట నిలబెట్టాలి అన్నాడు. ఆదిత్య గ్రామానికి తిరిగి వచ్చాడు. అతను ఒంటరిగా పని మొదలుపెట్టలేదు. మొదట ప్రజలతో మాట్లాడాడు. బలవంతం చేయలేదు, మాటిచ్చాడు. ఈ చెరువు నిండితే మన పిల్లల భవిష్యత్తు నిండుతుంది అని చెప్పాడు. రోజులు గడిచాయి. చెరువు శుభ్రమవడం మొదలైంది. వృద్ధులు మట్టిని తొలగించారు. యువకులు రాళ్లు తీసేశారు. స్త్రీలు నీళ్లు తెచ్చారు. ఆదిత్య మాత్రం ప్రతిరోజూ అందరికంటే ముందే వచ్చి అందరి తర్వాతే వెళ్లేవాడు. కొన్ని నెలలకు మొదటి వర్షం వచ్చింది. నీరు చెరువులో నిలిచింది. రెండో వర్షానికి చెరువు నిండిపోయింది. గ్రామం ఆనందంతో నిండిపోయింది. ఆ వార్త రాజుకు చేరింది. రాజు స్వయంగా వచ్చి చూశాడు. ఆదిత్య ముందుకు వచ్చి ఏమీ మాట్లాడలేదు. తల వంచి నిలబడ్డాడు. రాజు, నువ్వు మాటిచ్చావు, మాట నిలబెట్టుకున్నావు అన్నాడు. రాజుగారు సభలో ప్రకటించాడు, ఈ రాజ్యంలో ఎక్కువ మాటలు చెప్పేవాడు కాదు, మాట నిలబెట్టుకునేవాడే నిజమైన నాయకుడు అని. ఆదిత్యను మంత్రి చెయ్యాలనుకున్నారు. కాని అతను వినమ్రంగా అన్నాడు, ప్రభూ, నాకు పదవులు వద్దు, నా మాటకు విలువ ఉంటే చాలు. మాటకు విలువ పదాలలో కాదు, దాన్ని నిలబెట్టుకునే మనసులో ఉంటుంది. వాగ్దానమనేది మాట కాదు, బాధ్యత. ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.